గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. క్రిటికల్ రోల్ రండి But I want to thank Kargeji, Srimati Sonia Gandhi garu, ade vidanga Rahul Gandhi garu, ade vidanga lakshaladi mandi ma Congress karagartalu ivala Andaman Nicobar, Lakshadweep ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్లు, కంగ్రాచులేటరీ టెలిగ్రామ్స్ ఇవన్నీ రావటం జరిగింది. ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఎఫెక్షన్ దట్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ హ్యావ్ షోన్. అండ్ ఇప్పుడు బాధ్యత పెరిగిందే మాత్రం ఇది బహుమతిగా కాదు అని నేను తెలవపరుస్తున్నాను. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తే, ఉదాహరణకి మొన్న జరిగిన చండీగఢ్లో మేయర్ ఎలక్షన్స్ అప్పుడు పాత్ర వహించిన బీజేపీ నాయకులు ఏ విధంగా అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో పాల్గొంటే అవకతవకలు జరిగినాయని చెప్పి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీవ్రంగా ఖండించి ఇది డెమోక్రసీనే హత్య చేసినంత ప్రయత్నం అనేది వాళ్ళు తెలవపరిచిన తర్వాత నిన్నో మొన్న ఆయన రాజీనామాలు చేయటం. ఈ పరిస్థితి కేవలం చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్ కాదు, యావత్ భారతదేశం ఎన్నికలు అని అనౌన్స్ చేసిన తక్షణం ఆ రాష్ట్రంలో వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళ పైన రైడ్లు చేయటం, ఈడీలు ఇంటి వరకు చేరటం, ఈ విధంగా భయ ఆందోళన వాతావరణం ఒకటి సృష్టించటం, ఆ తర్వాత ఎంటైర్ క్యాబినెట్ అలాంగ్ విత్ ప్రధానమంత్రి గారు దిగి రావటం, ఏవేవో కథలు చెప్పేయటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇంతవరకు ఈ 10 సంవత్సరాలు అందరూ చూసి ఓర్చుకున్నారు. ఇక ఓర్పు అంత సాగదు అనేది అందరూ కూడా గమనించారు, గ్రహించారు. రాహుల్ గాంధీ గారి యాత్రపై లక్షలాది మంది స్పందించి ఆయనతో పాటు నడుస్తూ ప్రతి భారతీయుడు అనుభవించే నరకం, బాధ, ఖర్చు, ఈ విధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేని పరిస్థితి, ఉద్యోగాలు లేవని ఎవరు పిల్లనిచ్చే వాళ్ళు లేరు, ఇన్ని కష్టాలకి గురి అయిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పరిపాలనని ఆదర్శంగా తీసుకోవటం, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతనంగా ఎన్నికయ్యి ఆడవాళ్ళకి మాకు ఎన్నో సౌకర్యాలు కలిగించి ఫ్రీగా బస్సు యాత్రలు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అదేవిధంగా 20 యూనిట్స్ 200 యూనిట్స్ కరెంటు ఖర్చు మాకు తగ్గింది. అదేవిధంగా మాకు రైతులకి, కౌలు రైతులకి మేము అందుకుండే సహకారం, ఇంకా ఆరోగ్యశ్రీ అందరికీ కూడా మా భద్రాద్రి రాములు వారు మనకి ఎప్పటి నుంచో పౌరాణిక గుడి ఈ రాష్ట్రంలోనే ఉంది. ఆయన ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలతో చల్లగా దీవిస్తారని, రైతాంగానికి సస్యశ్యామలంగా పంటలు పండుతాయి.